పవనం లాంటోన్ని. ఆడ ఉంటా, ఈడ ఉంటా, అన్ని చోట్ల ఉంటా. పవనం అంటే తెలుసు కదా! గాలి. అంటే గాలి లాంటోన్ని. పవనం లాంటోన్ని. ఆడ ఉంటా, ఈడ ఉంటా, అన్ని చోట్ల ఉంటా. పవనం అంటే తెలుసు కదా! గాలి. అంటే గాలి లాంటోన్ని. ఆ పదాలతో వచ్చే అర్థంతో సమానంగా మనం మాట్లాడుకోవచ్చు. 'వీరమల్లు' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈవెంట్‌కెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు నిన్న వైజాగ్‌లో మాట్లాడడం జరిగింది. నన్నందరూ విమర్శిస్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ కనిగిరిలో పుట్టినాడు, పొదిలిలో పుట్టినాడు, దర్శిలో పుట్టినాడు, గుంటూరులో పుట్టినాడు, పల్నాడులో పుట్టినాడు, విజయవాడలో పుట్టినాడు, నెల్లూరులో పుట్టా అని అంటా ఉంటారు, విమర్శిస్తా ఉంటారు. అలా కాదు. నా పేరే పవనం. నేను ఆడ ఉంటా, ఈడ ఉంటా అని ఆయన నొక్కి ఒక్కానించడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ళీ సినీ ఇండస్ట్రీకి కులం, మతం, భాష, ప్రాంతం భేదాభిప్రాయాలు లేవు అని అంటూనే సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మం ఏ ధర్మాన్ని, ఏ కులాన్ని, ఏ మతాన్ని కించపరచదు, దూరం చేసుకోవచ్చు, అన్ని కుల మతాలను కలుపుకొని పోతుంది అంటే సనాతన ధర్మం గురించి నీకు తెలియదు. సనాతన ధర్మం అనే